Big basket. Everything you need. Hey, Delivered now. దురంధర్ సినిమా నిజమా కాదా? దురంధర్ సినిమా ప్రాపగాండా అంటే ఎస్ అంటారు. ఒక 40 ఏళ్ళుగా దేశ చరిత్రలో జరిగిన దాన్ని మీరు 4 గంటల్లో 4 ఏళ్లలో చూపిస్తే ముందుగా ఎందుకు రాలేదు ఈ సినిమా? ఇప్పుడే ఎందుకు వచ్చింది? అంతంత డబ్బు ఖర్చు పెట్టి అంతంత లొకేషన్స్ వెళ్ళి మీరు ఎలా తీయగలిగారు? డిమానిటైజేషన్, దీన్ని లింక్ పెట్టారు. దానికి దీనికి డేట్స్ మిక్స్ అవ్వవు, మ్యాచ్ కావు. కార్గిల్ యుద్ధం జరుగుతుంది. కార్గిల్ యుద్ధంలో కూడా మా వాకీ టాకీస్లోకి, మా రేడియో ఫ్రీక్వెన్సీస్లోకి టెర్రరిస్టులు వచ్చేవాళ్ళు. రాత్రిపూట దూరం 4-5 కిలోమీటర్ల నుంచి పొగ వచ్చేది, ఒక ఇంటి నుంచి, ఒక విలేజ్ నుంచి. మాకు తెలిసిపోయేది ఇక్కడ వచ్చున్నారు టెర్రరిస్టులు. బతుకుతామో లేదా అని భయం. శ్రీనగర్ చాలా దగ్గర, పాకిస్తాన్ నుంచి 3 కిలోమీటర్ల దూరం. 3 నిమిషాల్లో పాకిస్తాన్లో టేకాఫ్ అయిన విమానం శ్రీనగర్ మీద ల్యాండ్ అవుతుంది. మీరు ఊహించండి, రోడ్ల మీద పడుకొని నిద్రపోయేవాళ్ళం, ఎందుకంటే స్థలం ఉండేది కాదు. 5,000 మంది ఒకసారికి వచ్చేస్తే 500 మంది ఉండాల్సిన చోట ఎలా చేయాలి? రోడ్డు మీద మంచాలు వేసుకొని, మంచాలు కూడా కాదు, ఎంత ఇప్పటికి పరుచుకొని నిద్రపోవడం. ఎందుకంటే ఉదయాన్నే పని చేస్తాం కాబట్టి. అండర్ గ్రౌండ్ ఏజెంట్స్ని, స్పైస్ని ఫీల్డ్ అసెట్స్ అంటాం. వాళ్ళకి ఊర్లు పేర్లు ఉండవు, వాళ్ళకి పేర్లు చెప్పడం ఇట్లా నేమ్ ప్లేట్ వేసుకొని తిరగడానికి లేదు. వాళ్ళు రిటైర్ అయిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఏం ఉద్యోగం చేశారు అని. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. దురంధర్ సినిమా అందరూ చూసే ఉంటారు. అసలు దురంధర్ సినిమాకి నిజ జీవితానికి ఎక్కడైనా లింకప్ ఉందా? అది యాదృచ్ఛికంగా తీసినటువంటి సినిమానా, లేకుంటే జరిగిన సంఘటనల ఆధారంగా వాటిని అన్వయిస్తూ తీశారా? ఈ వివరాలు ఈరోజు తెలుసుకుందాం. సో ఈ వివరాలు మనకు అందించేందుకు మనతో పాటు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడుతూ అసలు వారి కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, దాంతోపాటు ఈ సినిమా విశేషాలు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. నమస్కారం సార్. వెల్కమ్ టు స్టూడియో. సో రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్. సో దీనికి ముందు శ్యామ్ ప్రసాద్ ఏంటి? నా జీవితం చాలా సాధారణంగా మొదలైంది సార్. ఇక్కడ పాత కోడూరు, బీచ్ కోడూరు పక్కన మా కుటుంబం. అక్కడి నుంచి మా నాన్నగారి పేరు వల్లూరు సత్యనారాయణరావు, మా అమ్మగారి పేరు రంగనాయకమ్మ. సాధారణ కుటుంబం నుంచి వచ్చాం. అన్నదమ్ములు, చెల్లెలు ఉన్నారు. నేను ఇంటర్ అయిపోయి డిగ్రీ సర్వోదయాలో చదువుతున్నప్పుడు ఇట్లా ఎయిర్ ఫోర్స్లో జాబ్ పడింది అని చెప్పి మా అన్నయ్య గారు చెప్పి తీసుకెళ్ళి తాంబరంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎయిర్ ఫోర్స్లో చేరిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పి నువ్వు చదువుకోరా అని చెప్పి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఆఫీసర్గా అక్కడే తాంబరం నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్ళాను. ఉత్తరప్రదేశ్ నుంచి బఠిండా వెళ్ళాను. ఈ 2 పోస్టింగ్లో 7 ఏళ్లలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎయిర్ ఫోర్స్లో ఆఫ్కాట్ అంటారు కదా, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత మొదటి పోస్టింగ్ శ్రీనగర్లో, కార్గిల్ టైంలో శ్రీనగర్లో ఉన్నాను. ఈ స్టార్ ఉంది కదా, బహుశా నెల్లూరులో నా ఒక్కరి దగ్గరే ఉందనుకుంటున్నాను. కార్గిల్ యుద్ధంలో నోటిఫైడ్ చేసిన ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే స్టార్ ఇస్తారు. ఆ యుద్ధంలో సర్వీస్లో ఉన్న వాళ్ళకందరికీ మెడల్ ఇస్తారు. కార్గిల్ మెడల్, కార్గిల్ స్టార్. అలా చేసిన తర్వాత టోటల్ 28 ఏళ్ళు చేసిన తర్వాత వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడ నెల్లూరులో సెటిల్ అయ్యాను. పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇది నేను వింగ్ కమాండర్ కాకముందు కథ. సో వింగ్ కమాండర్గా వన్స్ మీరు వెళ్ళిన తర్వాత అసలు ట్రైనింగ్ విషయం తీసుకుంటే ముందు ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్లో బాగా కష్టపెడతారు అని అంటుంటారు. సో ఎక్కడన్నా ఇండిసిప్లిన్గా వ్యవహరిస్తే కొడతారు అని కూడా విన్నాం. కరెక్టేనా? అసలు వాస్తవమైన ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మిలిటరీలో మాకు నేర్పించేవి 2 అందరికీ అమ్మా నాన్నలు ఇంట్లో పిల్లలకి ఎలా నేర్పిస్తారో. 18 ఏళ్ళకి వెళ్ళిపోయాను సార్ నేను. 18 ఏళ్ల వయసు కుర్రవాడికి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. అమ్మ చాటుగా, తల్లి చాటుగా, తండ్రి చాటుగా ఉంటారు. సో ఆర్గనైజేషన్ కూడా కొత్తగా వచ్చిన ట్రైనీల్ని అండర్ ట్రైనీ అంటారు. ట్రైనీలకి 2 విషయాలు నేర్పిస్తారు. 1, పై వాళ్ళు చెప్పిన మాట వినడం. ఓకే. 2, పని పూర్తయిన తర్వాత చెప్పిన మాట తిరిగి అప్పచెప్పడం. నువ్వు అప్పగించిన బాధ్యత నిర్వహించడం, అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వడం. ఈ 2 నేర్పించాలి. ఎలా నేర్పించాలి? ఫిజికల్గా నేర్పిస్తారు. పరిగెత్తు అంటే పరిగెత్తాలి, దూకు అంటే దూకాలి. శారీరక దారుఢ్యం పెంపొందిస్తారు. శారీరక దారుఢ్యం ఎందుకు పెంపొందిస్తారంటే బాడీ బాగా అలసిపోయిన తర్వాత హ్యాపీ అంటాం కదా, ఎండార్ఫిన్స్ ఏదో ఇప్పుడు కొత్త భాషగా అవి రిలీజ్ అవుతాయి. మన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత బ్రెయిన్ చాలా చురుకుగా పనిచేస్తుంది.
బ్రెయిన్ చురుకుగా పనిచేసినప్పుడు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ జీవితాంతం ఉండిపోతాయి, గుర్తుంటాయి. అందుకే దాన్ని ఫిజికల్ ట్రైనింగ్ అంటారు. పరిగెత్తడం కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్విమ్మింగ్ కానీ. ఈ ఎక్సర్సైజెస్ స్విమ్మింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా తప్పు జరిగితే శిక్షలు కఠినంగా ఉంటాయంటారు? చాలా కఠినంగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే, ఒక్కరు తప్పు చేస్తే అందరికీ పనిష్మెంట్, అందరు ఒకరు తప్పు చేస్తే అందరికీ, ఒకరు మంచి చేస్తే అందరికీ. దానివల్ల ఏం నేర్పవుతుందంటే, నేను కాదు మనం అని ఆ వయసులో చాలా బలంగా. ఎందుకంటే ఒకడు లేట్గా వచ్చారా, అందరికీ 2 రౌండ్లు ఎక్స్ట్రా పరిగెత్తండి. ఒకడు ఆఫీస్లో ఎగ్జామ్స్లో సరిగ్గా పరీక్ష రాయలేదా, అందరికీ మళ్ళీ పరీక్ష. టాపర్కి కూడా ఎవరైతే ఫెయిల్ అయ్యాడో వాటితో సమానంగా మళ్ళీ పరీక్ష. సో అందరం ఏం చేస్తాం, కలిసి నాయన నువ్వు అన్న పాస్ గారా బాబు. లేకపోతే మనం రన్నింగ్ రేస్లో ఉన్నాం అనుకో, 5గురు దాన్ని ఏమంటారు మర్చిపోయింది దాని పేరు, ఒక బాక్స్ చేస్తారు. ఆ బాక్స్లోకి అందరూ చేరిన తర్వాతనే రికార్డింగ్ అవుతుంది. నేను ఒకటి ఫస్ట్ వచ్చాను ఒకటి లాస్ట్ వచ్చానంటే కుదరదు. అందరూ కలిసిన టైమింగ్స్ బట్టి విజేతను నిర్ణయిస్తారు ఆ ఎన్క్లోజర్ని. సో దానివల్ల మనకి అన్నోన్గా తెలియకుండానే మనకు తెలియకుండానే బాడీ యాక్సెప్ట్ చేస్తుంది మన అందరం ఒకటి, కష్టపడాలి. ఆ శరీరంగా షూటింగ్ రేంజ్లో కూడా, ఫైరింగ్ రేంజ్లో కూడా అందరూ బుల్స్ అయినే చేయాలి. స్విమ్మింగ్లో కూడా అందరూ ఫాస్ట్గానే చేయాలి. రన్నింగ్లో ఒక 5 నిమిషాల్లో 1.5 కిలోమీటర్స్ పరిగెత్తాలి. 1.5 కిలోమీటర్స్ 5 నిమిషాల్లో పరిగెత్తలేదు అంటే మళ్ళీ అందరూ పరిగెత్తాలి. నేను 5 నిమిషాలు పరిగెత్తలేక 7 నిమిషాలు పరిగెత్తాను మహాప్రభు అంటే, వాడిని మళ్ళీ పరిగెత్తిస్తే వాడు 10 నిమిషాలు తీసుకుంటాడు కానీ 5 నిమిషాలు రాదు కదా. కానీ అలా తయారు చేస్తారు ఎన్డీఏలో కూడా, ఎయిర్ ఫోర్స్లో కూడా. ఎక్కడన్నా మిగతా వాళ్ళు తప్పు చేస్తే మీకు శిక్ష పడే సందర్భాలు ఉన్నాయి? చాలాసార్లు నా వల్లే అందరికీ పడ్డాయి. ఎందుకంటే అండర్ వెయిట్గా ఉండేవాడిని. నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ముస్లిం ఫ్రెండ్ అక్కడ ఉండేవాడు మదీనా అలీ అని, తర్వాత ఆఫీసర్ అయిన తర్వాత అబీద్ అలీ అని. మదీనా చాలా హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళు నాకు. ఇద్దరం పనుకునేటప్పుడు నాకు నిద్రపోయేటప్పుడు సమస్య ఉండేది, లేచి స్లీప్ వాకింగ్ కూడా నాకు వాడు చిన్న చట్కా. ఇప్పుడు ఈ రోజుల్లో డాక్టర్ దగ్గరికి పోతే ఆస్తులు రాయిచ్చేసుకుంటారు. వాడు చిన్న టెక్నిక్ చెప్పాడు, ఏంద్రా ఒక కాలికి దారం కట్టేస్తాను రా, రాత్రి లేకుండా ఉంటావు అన్నాడు. రెండు ఎందుకు, ఒక దారి దేనికిరా, 2 కట్టేస్తాను రా అన్నా నేను. వాడు కాదురా, 2 కట్టేస్తే నువ్వు తట్టుకోబడతావు, తలకి దెబ్బ తగ్గుతుంది. 4 రోజుల తర్వాత ఆ సమస్య తీరిపోయింది. అందరూ అనేవాళ్ళు అక్కడ, రాత్రిపూట ఇతో భూత్ గుమ్రా అని. నేను అందరికీ చెప్పా, భూత్ కాదు అది నేనే అని. సో నా వల్ల వాళ్ళని కష్టపడిన సందర్భాలే ఎక్కువ. సో దయ్యంగా మారారనమాట కొద్ది రోజులు. రైట్. అయితే ఇప్పుడు ఈ ధురంధర్ సినిమా వచ్చింది కదా, ధురంధర్ సినిమా నిజమా కాదా, వాస్తవ కాదా లేకుంటే కల్పిత కాదా అనేది కొంత హెజిటేషన్ ఉంది. సో ముందైతే వేస్తారు ఇది కల్పితం, ఏ క్యారెక్టర్ని ఉద్దేశించింది కాదు అని. సో దీనికి అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఇందులో నిజమా అబద్ధమా, ఎంతవరకు నిజం, క్యారెక్టర్స్ కరెక్టేనా, ఇటువంటి క్యారెక్టర్స్ మీరు చూసారా? మీరు చాలా డీప్ ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు ఇంత డీప్గా అడిగినప్పుడు నేను నిజాయితీగా సమాధానం చెప్పాలి. ధురంధర్ సినిమా ప్రాపగాండా అంటే ఎస్ అంటాను, కల్పితము అంటే ఎస్ అంటాను. ఆ మూవీలో చూపించిన దానికి వాళ్ళు 2,000 కోట్లు సంపాదించుకున్నారు. ఆ ఉన్న పాత్రలు నిజమా అంటే అవును అంటాను. ఒక 40 ఏళ్ళుగా దేశ చరిత్రలో జరిగిన దాన్ని మీరు 4 గంటల్లో 4 ఏళ్లలో చూపిస్తే అది సినిమాటిక్ లిబర్టీ అని తప్ప మనం ఏం చెప్పలేం. సో క్యారెక్టర్స్ అంటే వాస్తవం తీసుకుంటే మీరు ఆల్రెడీ వింగ్ కమాండర్గా ఉన్నారు కాబట్టి, సో వాస్తవానికి దగ్గరలో తీశారని చెప్పుకోవచ్చు. దీన్ని చాలా దగ్గరలో తీశారు. ఎందుకంటే నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ, పంజాబ్లో ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు రామజన్మభూమి మూమెంట్ ఉండింది. ప్రతిరోజు గొడవలు, 144 సెక్షన్ ఉండేది, కర్ఫ్యూ ఉండేది, కల్లోలంగా ఉండేది పరిస్థితి. తర్వాత పంజాబ్కి వెళ్ళాను. పంజాబ్లో వెళ్ళినప్పుడు ఉగ్రవాదం చాలా ఎక్కువగా ఉండింది, ముఖ్యమంత్రిని చంపేశారు. రాత్రిపూట వాకీ టాకీల్లో మేము మాట్లాడుకునేవాళ్ళం. మా మాటలను వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ మాటలు మేము ఇంటర్సెప్ట్ చేసేవాళ్ళం. బూతులు తిట్టుకునేవాళ్ళం. మీరు ఊహించండి, మా ఫ్రీక్వెన్సీలోకి వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ ఈ సినిమాలో చూపించినట్టుగానే. తర్వాత కాశ్మీర్కి వెళ్ళాను. మొదటి 2 ఇక్కడ, ఫస్ట్ ఆఫీసర్ అయిపోయిందా, నాకు చెప్పాను కదా పరీక్ష రాసి పాస్ అయ్యి భగవంతుడి దయ వల్ల శ్రీనగర్ ఫస్ట్ పోస్టింగ్ వెళ్తే కార్గిల్ యుద్ధం జరుగుతుంది. కార్గిల్ యుద్ధంలో కూడా మా వాకీ టాకీస్లోకి, మా రేడియో ఫ్రీక్వెన్సీస్లోకి టెర్రరిస్టులు వచ్చేవాళ్ళు. అక్కడ టెర్రరిస్టులు ఈజీగా కనుక్కునేవాళ్ళు. ఎందుకంటే కాశ్మీర్లో కూడా ఇప్పుడు కూడా అక్కడ వాళ్ళు నాన్ వెజ్ తినరు, మాంసం తినరు, డ్రింక్ చేయరు. రాత్రిపూట దూరం 4-5 కిలోమీటర్ల నుంచి పొగ వచ్చేది, ఒక ఇంటి నుంచి, ఒక విలేజ్ నుంచి.
మాకు తెలిసిపోయేది ఇక్కడ వచ్చున్నారు టెర్రరిస్టులు. ఓకే. అక్కడ అటాక్ చేసేవాళ్ళం, ఆర్మీ కానివ్వండి. శ్రీనగర్ అనే ప్లేస్లో నేను ఉన్నాను. అక్కడ కూడా చూసింది ఏంటంటే ఈ సినిమాలో చూపించిన విధంగా మన రా ఏజెంట్స్ కానీ, పోలీస్ ఇంటెలిజెన్స్ కానీ, సాధారణ సైనికులు కానీ, సాధారణ పౌరులు కానీ దేశం కోసం అహర్నిశలు పాటుపడేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది దురంధరులు అని చెప్పేది. ఓకే. సో యాదృచ్ఛికంగా అంటే సినిమా మొత్తం చూసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఇటువంటి లైఫ్ మనం చూసాము, ఈ క్యారెక్టర్ ఇటువంటి లైఫ్ మనం చూసాము, సో ఇటువంటి వాడికి ఇటువంటి శిక్ష పడాలి, ఇటువంటివి ఉంటాయి కదా జనరల్గా. సో అట్లా జరిగినటువంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లో? నేను చూశాను ప్రత్యక్షంగా. కాశ్మీర్లో చెప్పాను కదా, టెర్రరిస్టులను చూశానని. వాళ్ళని తీసుకుపోవడం కానీ, కూంబింగ్ ఆపరేషన్స్కి వెళ్ళడం కానీ, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు సాధారణంగా ఉంటారు. కానీ వాళ్ళకి ఎంత ఇండాక్టరేషన్ అయిపోతుందంటే, వాళ్ళ మనసుల్లో ఎంత విషం నింపుతారు అంటే మీరు ఊహించలేనంత విషయం. వాళ్ళు ఎంత ఉంటారు తెలుసా? 16-17 ఏళ్ళు, వాళ్ళు 18 ఏళ్ళు, 20 ఏళ్ళు. చూశాను నేను స్పష్టంగా. కాశ్మీర్లో శ్రీనగర్లో చూశాను. బడ్గామ్ అనేది ఒక బడ్గామ్ ఏరియాకి నేను వెళ్ళాను. అక్కడ ఎస్పీతో మాట్లాడడానికి వెళ్ళేవాడిని. అదేవిధంగా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఐబీతో, ఢిల్లీ పోలీస్తో, లేకపోతే మిగతా ఏజెన్సీస్తో రెగ్యులర్ టచ్లో ఉండేవాడిని. ఎందుకంటే మా అవసరాలు బట్టి మరీ అంత దగ్గరగా కాకపోయినా దూరంగా చాలామందిని వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోవడం, అరెస్ట్ చేసేటప్పుడు కార్డన్ ఏరియా చూడడం, వాళ్ళని పట్టుకొని తీసుకుపోతున్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం. మీరు ప్రత్యక్షంగా నేను స్పష్టంగా పేర్లు చెప్పలేను కానీ ప్రత్యక్షంగా నాకు తెలిసి 4-5 సంఘటనలో నేను పాల్గొన్నాను. ఇటువంటివి సో ఇవి అని చెప్పలేం కానీ చెప్పరు కానీ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం, కోర్టులో ప్రవేశపెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం, వాటికి వాళ్ళు ఇప్పుడు ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్ళాలనుకోండి, చాలా సీక్రెట్గా తీసుకెళ్ళాలి. వాళ్ళ మీద ఎవరన్నా అటాక్ చేసి విడిపించుకొని పోకుండా. సో మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది, మాకు కొంచెం హెల్ప్ చేయండి అని. ఢిల్లీ పోలీస్ నుంచి కానీ, ఐబీ నుంచి కానీ, ఆ రా గురించి కానీ, సిఐడి గురించి. ఎయిర్ ఫోర్స్ కూడా ఒక ఇంటెలిజెన్స్ విభాగం ఉంది, వాళ్ళు మాకు చెప్తుంటారు. ఆ సెక్యూరిటీ అంతా నేను సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండేవాడిని. సో నా కింద పోలీసు వాళ్ళు కానీ, ఆర్మ్స్ కానీ చాలామంది 400 మంది దాకా ఉండేవాళ్ళు. సో మేమందరం వాళ్ళకి సహాయం చేయాలి, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా. సో అజిత్ దోవల్ గారి విషయం తీసుకుంటే వారితో ఎప్పుడన్నా కలవడం జరిగిందా, లేదంటే వారితో కలిసి మాట్లాడడం కానీ ఇటువంటి ఏమైనా? చాలాసార్లు. ఒక అజిత్ దోవల్ గారినే కాదు, రక్షణ మంత్రి కానీ, లేకపోతే వివిధ రకాల మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి గారు కానీ, వివిధ దేశాధిపతులు గారు కానీ. మీరు ఒక చిన్న సంఘటన చెప్తాను, మీరు సెన్సార్లో కట్ చేస్తే చేసేయండి. ఇప్పుడు కింగ్, బ్రిటన్ కింగ్, అప్పుడు ప్రిన్స్ విమానం దిగంగానే ఆయన సిగరెట్ తాగాలనిపించింది. నేను రిసీవ్ చేసుకోవడానికి నిలబడున్నా. టింగ 4 అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయి లైటర్ ఆన్ చేసి సిగరెట్ ఆన్ చేసి స్మోక్ చేస్తున్నాడు. నా వెనక నుంచి పై అధికారి పరిగిస్తున్నాడు, గో అండ్ లుక్ అట్ హిమ్, ఈ స్మోకింగ్ ఆన్ ది రన్వే అని. నేనేం చేసేది? ప్రిన్స్ని నేను ఆపగలనా? ఈరోజు ఆయన కింగు. ఈ జస్ట్ వాక్డ్ ఆఫ్. అంత పడుకున్నాడు మనిషి, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, దాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, సిగరెట్ స్మోక్ చేసి. అందరూ అలా చూస్తున్నాం. రన్వే మీద తాగకూడదు, విమానం దగ్గరగా సిగరెట్ తాగకూడదు. ఈజ్ అ ప్రిన్స్. నేనేం చేసేది? మా పై అధికారి నా మీద పరిగిస్తున్నాడు, గో 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 గో, నేనేది ఆయన దగ్గర పోయేది. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. రైట్. అయితే మొత్తానికి ఆ క్యారెక్టర్స్ వైట్ తీసుకుంటే, అంటే ఈ సినిమా విషయం తీసుకుంటే రాజకీయం, ప్రజలు, సైన్యం, ఈ మూడిటితో మిళితమై ఉంటుంది. సో ఏమనిపిస్తుంది ఒక సైనికుడిగా రాజకీయ పరిస్థితులు చూసినప్పుడు మీకు? అంటే అత్యంత దేశభక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఇండియాలో రాజకీయాలు చూసినప్పుడు, కొంతమంది రాజకీయ నాయకుల మాటలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మన రాజకీయాలు మారాలి సార్. ప్రజలు, మన దేశంలో ఉన్న ప్రజలు చాలా మంచివాళ్ళు. సామాన్య ప్రజల వల్లే ఈ దేశం ఇంతవరకు నిలబడింది. మన రాజకీయాలు మారాలి, మన రాజకీయ నాయకులు మారాలి. సైన్యంలో కానీ, పారామిలిటరీ ఫోర్సెస్లో కానీ ఎంతో శ్రద్ధగా, దేశభక్తితో తన కార్యం, తన పని, తను ఇచ్చిన పని చేసుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. సమస్య ఎక్కడొస్తుందంటే మనం ప్రతి దాంట్లో రాజకీయాలు చేసేస్తున్నాం. ఇప్పుడు దురంధర్లో చూపించిన విధంగా 4 ఏళ్లలో జరిగిన కథ కాదది. 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా జరిగిన కథ. మరి దానికి అందరూ బాధ్యత వహించాలి కదా. అందరూ ఎంపీలు, అందరూ ఎమ్మెల్యేలు, అందరూ ముఖ్యమంత్రులు, అందరూ ప్రధానమంత్రులు బాధ్యత వహించాల్సిన సిస్టమ్ అది.
రా అనేది ఈరోజు స్థాపించిన సంస్థ కాదు, 10 రోజులు 20 ఏళ్లలో సంపాదించింది కాదు. తర్వాత అండర్ గ్రౌండ్ అసెట్స్ అంటాం, ఫీల్డ్ అసెట్స్ అంటాం. అండర్ గ్రౌండ్ ఏజెంట్స్ని, స్పైస్ని ఫీల్డ్ అసెట్స్ అంటాం. వాళ్ళకి ఊర్లు పేర్లు ఉండవు, వాళ్ళకి పేర్లు చెప్పడం ఇట్లా నేమ్ ప్లేట్ వేసుకొని తిరగడానికి లేదు. వాళ్ళు రిటైర్ అయిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఏం ఉద్యోగం చేశారు అని. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన నెల్లూరులోనే చూడండి, నెల్లూరు ఎస్పీ కింద ఒక స్పెషల్ బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది, మనకు తెలియదు. ఆయన ఊరికే తిరుగుతూ ఉంటాడు. పక్కన ఒక గంజా బ్యాచ్ని పట్టేసాను అంటాడు, లేకపోతే ఒక డ్రగ్స్ని పట్టేసాను అంటాడు, లేకపోతే ఒక బ్లాక్ మనీని పట్టేసాను అంటారు. ఎంతోమంది కష్టపడి పనిచేస్తే ఈరోజు మనం ఈ దేశం ఇలా నిలబడింది. రాజకీయాలు కానీ ఇంప్రూవ్ అయితే, నీతి నిజాయితీలు కానీ వస్తే, అవి రావడానికి సైనికులు మేము నిలబడున్నాం. మాజీ సైనికుడిగా నాకు చేయగలిగినంత శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నేనేమంటానంటే కులము, మతము, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టారని చూసేటువంటి పరిస్థితుల్లో, అంటే ఎవరి మీదైనా గన్ పెట్టడం కానీ, ఎవరి మీదైనా కత్తి పెట్టడం కానీ చెప్పించుకొని అలా మతం మార్పిడి కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు, అరే ఇది కాదు కదా మన దేశభక్తి అంటే, అది మనసులో ఉండాలి, మనసు నుంచి రావాలి. మనం సరిహద్దులో ఇంత కష్టపడుతున్నాం, మనం ప్రాణాలు తెగించి పోరాడుతున్నాం. ఏంట్రా ఇక్కడ లోపల చూస్తే రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి. కొంతమంది ఇటీవల మనం టెర్రరిస్టులు చూసాం మనం ఏపీలో. సో ఇటువంటి చీడ పురుగుల వల్ల ఏంటి మన దేశం ఇలా అయిపోతుంది, వీళ్ళని ఏరిపారేయాలి, ఇటువంటి ఆలోచనలు ఎప్పుడన్నా వస్తాయి మీకు? డెఫినెట్గా బాధ కలుగుతుంది సార్, ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మన దేశం పురోగతి చెందాలి అంటే, మన బోర్డర్స్ సురక్షితంగా ఉండాలి అంటే, బయట దేశీ వాళ్ళు గుస్పేటియా వాళ్ళు రాకూడదు అంటే వాటికి మనం కంచెలు నిర్మించాలి కదా, గోడలు నిర్మించాలి కదా, వాల్స్ పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు? ఎవరు తప్పది? సమాన ప్రజలు తప్ప, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు తప్ప? ఇప్పుడు నెల్లూరుకి గూడూరుకి మనుషుల్ని రావద్దు అంటే రానికుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది? అడ్మినిస్ట్రేషన్ అధికారులది కదా. మీరు రోడ్డు మూసేయండి, రైల్వే ట్రాక్ మూసేయండి. మీరు రోడ్డు మూసేయకుండా, రైల్వే ట్రాక్ మూసేయకుండా నెల్లూరు వాళ్ళని గూడూరులో అరెస్ట్ చేసి, గూడూరు వాళ్ళని నెల్లూరులో అరెస్ట్ చేస్తే దాన్ని తమాషా డ్రామా అనడం తప్ప ఇంకేం కాదు కదా. అలా జరుగుతోంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకు బంగ్లాదేశ్తో బోర్డర్ ఉంది, పాకిస్తాన్తో బోర్డర్ ఉంది, మయన్మార్తో బోర్డర్ ఉంది, భూటాన్తో ఉంది, నేపాల్తో ఉంది, శ్రీలంకకి బోట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. వీటిని ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం సార్, ప్రహరీ గోడ కడతామా కట్టమా, సీసీటీవీ కెమెరాస్ పెడతామా? మనం పెట్టలేదు. పెట్టకపోవడం కట్టలేకపోయారు. అంటే ప్రహరీ గోడ, ఇప్పుడు చైనా వాల్ అంటారు, చైనాని డివైడ్ చేసేటువంటి ఒక వాల్ని చైనా వాల్ అంటారు. సో ఇండియా చుట్టూ కూడా ఒక వాల్, ఒక కంచె లాంటిది నిర్మాణము నిర్మించారా, నిర్మించాల్సి ఉందా? నిర్మించలేదు. మంచి ప్రశ్న వేశారు మీరు. నిర్మించలేదు. ఎందుకంటే లంచగొండితనం, కరప్షన్, ఏం కాదులే అనే ధీమా ఇప్పుడు ప్రభుత్వాలకు చిన్నగా తెలుస్తోంది. నక్సలిజం నిర్మూలించాలి, టెర్రరిజం నిర్మూలించాలి. ఎందుకంటే శక్తికి మించి అయిపోతోంది. ఒక ముఖ్యమంత్రిని కాల్చి చంపేయడం ఏంటి, ఒక ముఖ్యమంత్రిని చంపాలని ప్రయత్నించడం ఏంటి, అది కూడా పుణ్యక్షేత్రం దగ్గర. అప్పుడు అర్థమైంది ప్రజలకి, ఓహో ఇది తలకు నీళ్లు తల పంచి పైకి వెళ్ళిపోతున్నాయి, పానీ సరికే ఊపర్ జారా అని. అప్పటి నుంచి మనం ప్రయత్నాలు మొదలుపెట్టి గోడలు కట్టడం స్టార్ట్ చేసాం, బౌండరీలు కట్టడం స్టార్ట్ చేసాం, కెమెరాలు పెట్టడం స్టార్ట్ చేసాం, కంచెలు పెట్టడం. మీరు ఊహించండి, నెల్లూరు నుంచి గూడూరు పోతున్నప్పుడు చెక్ పోస్టులో ఎందుకు పట్టుబట్టం లేదు? అంటే చెక్ పోస్టులో ఉన్న వాళ్ళు లంచం తీసుకున్నట్టా లేదా లెక్క? 10 రూపాయలు ఇస్తే వదిలేస్తాం, 20 రూపాయలు ఇస్తే వదిలేస్తాం. సో మనలో నిజాయితీ ఉండాలి. ఆయా బోర్డర్స్లో ఉన్న వాళ్ళందరూ శ్రద్ధగా పనిచేస్తే డ్రగ్స్ లోపలికి రావు, గన్స్ లోపలికి రావు. దురందర్లో మీరు చూడండి, చూపించినవి ఎంత ఈజీగా ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మినిస్టరు గన్లు అమ్ముకుంటున్నాడు, డ్రగ్స్ అమ్ముకుంటున్నాడు ఇంట్లో కూర్చొని. ఆ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? గ్లోరిఫైగా చూపించడానికి మీరు నేను సినిమా చూసి చప్పట్లు కొట్టాం, అబ్బా డ్రగ్స్ అన్ని పట్టేసుకున్నాడని. మరి ఏం చేస్తున్నారు చుట్టుపక్కల పోలీసు వాళ్ళు? ఓకే. సో ఇటువంటివి చూసినప్పుడు, అలాగే ఒకసారి మీరు ఆర్మీలో ఉన్నారు కదా, అక్కడ పరిస్థితులు, కార్గిల్ గురించి కూడా చెప్పారు మీరు. సో కార్గిల్లో మీ పాత్ర గురించి. కార్గిల్లో నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేశాను. రోజు విమానాలు టేకాఫ్ అయ్యి, ఇప్పుడు మనం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో చూపించినట్టు ఆయన రక్షణ మంత్రి కాస్త యుద్ధ కార్యదర్శిగా పేరు పెట్టుకున్నాడు. సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ కాదు, నేను సెక్రటరీ ఆఫ్ వార్ అని ఆయన పేరు మార్చేసుకున్నాడు. అట్ట యుద్ధ విమానాలు టేకాఫ్ అవుతున్నాయి. వాళ్ళు చెప్పినట్టు అమెరికా యుద్ధంలో 10,000 విమానాలు టేకాఫ్ అయినాయి మేము ఈ 40 రోజుల్లోని. అక్కడ కూడా రోజుకి దాదాపు 10ల సంఖ్యలో విమానాలు టేకాఫ్ అయ్యేవి, హెలికాప్టర్స్ టేకాఫ్ అయ్యేవి, ల్యాండ్ అయ్యేవి. వాళ్ళందరికీ వసతి కల్పించాలి, ఫుడ్ చూడాలి, తర్వాత వాళ్ళకి రెడ్ క్రాస్ నుంచి వస్తువులు వస్తుండేవి, అవి చూసేది.
తర్వాత చనిపోయేవాళ్ళు సైనికులు, వాళ్ళ శవాళ్ళకి జాగ్రత్తగా ఇంటికి పంపించాలి, గాయపడేవాళ్ళు వాళ్ళకి అంబులెన్స్ చూసేవాళ్ళు. ఇవన్నీ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా నా పని. చిన్నవాడిని, కొత్త పోస్టింగ్, 8 ఏళ్ళే అయింది సర్వీసు, కానీ ఆఫీసర్గా మొదటి పోస్టింగ్. 8 గంటల పాటు నేను కూర్చోవాలి. నాకన్నా సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఉండేవాళ్ళు, గైడ్ చేస్తునేవాళ్ళు. మీరు ఊహించండి, రోడ్ల మీద పడుకొని నిద్రపోయేవాళ్ళం మేము, ఎందుకంటే స్థలం ఉండేది కాదు. ఓకే. 5,000 మంది ఒకసారికి వచ్చేస్తే 500 మంది ఉండాల్సిన చోట ఎలా చేయాలి? రోడ్డు మీద మంచాలు వేసుకొని, మంచాలు కూడా కాదు, ఎంత ఎప్పటికీ పరుచుకొని నిద్రపోవడం, ఎందుకంటే ఉదయాన్నే పని చేస్తాం కాబట్టి. బతుకుతామో లేదా అన్న భయం. శ్రీనగర్ చాలా దగ్గర, పాకిస్తాన్ నుంచి 3 కిలోమీటర్ల దూరం. 3 నిమిషాల్లో పాకిస్తాన్లో టేక్ ఆఫ్ అయిన విమానం శ్రీనగర్ మీద ల్యాండ్ అవుతుంది, అవంతిపూర్ శ్రీనగర్ ప్లేస్లో. చాలా భయంకరమైన పరిస్థితులు, భయం వేసేది, కానీ ఒక రకమైన ధైర్యం ఉండేది, ఒక రకమైన యూనిఫామ్ వేసుకోగానే ఒక రకమైన గౌరవం వచ్చేది మన మీద. ఓహో, మనం చేయగలము అని సీనియర్ అధికారులు సపోర్ట్ చేసేవాళ్ళు. ఆర్మీ వాళ్ళతో చాలామందితో, నచికేత తెలుసు నాకు, స్కాట్లాండ్ అహూజా తెలుసు నాకు, ఆర్మీ వాళ్ళు. నాతో పాటు ఒక ఉమెన్ ఆఫీసర్ ఉండేది, ఆమె మీద గుంజన్ సక్సేనా అని, ఆమె మీద సినిమా కూడా తీశారు, ఆమెతో కలిసి నేను పనిచేశాను. తలుచుకుంటే నేనే నా చేసింది అనిపిస్తుంది. సో మొత్తానికి తీసుకుంటే ఒక వింగ్ కమాండర్గా మీరు సాధించినటువంటి అచీవ్మెంట్స్ కావచ్చు, అలాగే ప్రస్తుతం పరిస్థితులు కావచ్చు, చాలా చక్కగా వివరించారు. సో చివరిగా ఈ సినిమా గురించి మీరేం చెప్తారు? సినిమా గురించి మన సామాన్య యువతకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేశభక్తి, నీతి, నిజాయితీగా ఉండాలి, మన పనులు మనం చేసుకోవాలి. ఇట్ట దేశం కోసం పోరాడే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి సినిమాలు తీయడం కుదరదు. ఒక దేశం బాగుపడుతుందంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది చేస్తే కానీ అది సాధ్యం కాదు. ఒక 4 గంటల కోసం ఒక 4 సంవత్సరాల విడిదిలో చూపించడం అంటే దాన్ని మోటివేషన్ చేయడానికి కావాలని కొంతమంది ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ ఈ సినిమా తీశారు అని కూడా చెప్తున్నారు. కరెక్టేనా? కావచ్చు, ఒప్పుకోవచ్చు, కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ముందుగా ఎందుకు రాలేదు ఈ సినిమా, ఇప్పుడే ఎందుకు వచ్చింది? అంతంత డబ్బు ఖర్చు పెట్టి అంతంత లొకేషన్స్ వెళ్ళి మీరు ఎలా తీయగలిగారు? అది వాళ్ళే సమాధానం చెప్పాలి. సో ఓవరాల్గా ఈ సినిమాలో పాత్రలు అయితే ఈక్వల్గా ఉన్నాయి, అంటే దరిదాపుగా మీరు అన్నట్టు ఆర్మీలో మీరు చూసేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయంటారు. అవును, ఖచ్చితంగా. సో యాదృచ్ఛికమైనా కూడా కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని, కొంచెం సినిమాటిక్ లిబర్టీ డేట్స్ అన్నీ కలిపేసి 40 ఏళ్ల చరిత్రని 44 సంవత్సరాల్లో చూపించడం అనేది అది సినిమాటిక్ లిబర్టీ అంటారు కదా, క్రియేటివిటీని వాడుకున్నారు. కానీ ఇవి ఒక్కొక్క ఇన్సిడెంట్ని, ఇప్పుడు డిమానిటైజేషన్, దీన్ని లింక్ పెట్టారు, దానికి దీనికి డేట్స్ మిక్స్ మ్యాచ్ కావు. తర్వాత అక్కడ ప్రధానమంత్రిని చూపించారు, పాకిస్తాన్ ప్రధానమంత్రిని, ఆ టైంలో ఉన్న ప్రధానమంత్రి వేరే. సో ఫ్యాక్చువల్ ఎర్రర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక సైనికుడిగా మీరు అవన్నీ అడిగారంటే నేను అన్ని లెక్క చెప్పాల్సి ఉంటుంది. సినిమాటిక్గానే పోతాం మనం, సినిమాటిక్ లిబర్టీ. ఎందుకంటే ఇక్కడ మనం లింకప్ అవుతున్నాయి, మనం చాలా జాగ్రత్తగానే పోతూ ఉన్నాం. సో అట్లా అనమాట. సో సినిమాకి సంబంధించి సినిమాగానే చూడాలి, ఎట్టి పరిస్థితులు కూడా. అది యాక్చువల్గా ఇది కాదు. కానీ ఈ మధ్యకాలంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి శక్తులు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా కావచ్చు ప్రసారం చేయడం. సో అంటే ఇది ఒక విధంగా తప్పుగా తీసుకోకపోతే దేవుడి పేరుతో లైక్ అల్లాహ్ అక్బర్, జై శ్రీరామ్, ఎంతో పవిత్రంగా మనం ఇళ్ళలో చాంట్ చేసేటువంటి ఈ పదాలని రోడ్డు మీదకి తీసుకొచ్చి కొంతమంది ఎదురుగా ఉండేటువంటి వ్యక్తిని రెచ్చగొట్టడానికి ఈ పక్క వీళ్ళు జై శ్రీరామ్ నినాదాలు చేయడం, అటు అల్లాహ్ అక్బర్ అనడం, ఇంకో దగ్గర ఏదో చర్చ అని, ఇట్లా విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి సంస్కృతికి ఈ పేర్లు మనం దేవుడిని పవిత్రంగా మనం 4 గోడల మధ్య లేదంటే మందిరాల్లోనూ మసీదుల్లోనూ చేసేటువంటి ఈ ప్రార్థనని తీసుకొచ్చి రెచ్చగొట్టే దగ్గర వాడుకోవడం అనేది సమంజసమేనా? నేనైతే దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే దేవుడు మనసుతో ఆదరించాలి, చేయాలి, దేవుడిని మనసుతోనే ఆరాధించాలి. ఎవడో వచ్చి తుపాకీ పెట్టడం వల్ల ఆ భయానికి నేను జై శ్రీరామ్ చెప్పొచ్చు, లేదంటే అల్లాహ్ అక్బర్ చెప్పొచ్చు. దాని తర్వాత నా మనసులో నేను ఆరాధించే దేవుడే ఉంటాడు. కాబట్టి మార్చడం అనేది సాధ్యం కాదు. మీరేమంటారు? మీరు చాలా స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేశారు. నాకున్న అనుభవంతో ఒక మాజీ సైనికుడిగా చెప్తాను, మన దేశంలో చట్టాలకి కొదవలేదు. ప్రతి మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి, రాజకీయాలు, మతం పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉన్నాయి. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే ప్రతి దాంట్లో మనం రాజకీయాలు తెచ్చేస్తున్నాం. ఇప్పుడు తీవ్రమైన చర్యలు తీసుకున్నారనుకోండి, పటిష్టమైన పనిష్మెంట్లు ఇచ్చారనుకోండి,
ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారనుకోండి, ఇటు మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని, డబ్బులు తీసుకొని మత విశ్వేషాలని, చిన్న పిల్లల్ని కలుషితం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టి కోర్టుకి ఇచ్చారనుకోండి, ఒక ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దాంట్లో రాజకీయాలు చొప్పించి ఒకరిని అరెస్ట్ చేసి ఇంకొని వచ్చి విడిపించడం, ఇలా చేయడం వల్ల వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ఎంతవరకు వెళ్ళింది అంటే సోషల్ మీడియాలో కూడా మన ఇష్టం వచ్చినట్టు చెప్పడం. దీనికి వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలను ఎన్ఫోర్స్ చేయటంలో మనం. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఇక్కడే హిందూ ముస్లింలు అంటే వ్యాపారాలు పెట్టుకున్న దగ్గర, సంస్థల దగ్గర ఏదో విధంగా గొడవలు వస్తుంటాయి. ఆ గొడవని హిందూ ముస్లిం గొడవగా మార్చేస్తున్నారు. మసిపూసి మారేడుకాయ. నెల్లూరు చూడండి, నెల్లూరులో ఉన్న వ్యాపార సంస్థలన్నింటిలో కూడా అధినేతలు ముస్లిమ్స్ ఉన్నారు, అధినేతలు హిందువులు ఉన్నారు. పని వాళ్ళు, నేను చిన్న బజార్లో వెళ్ళాను, వాళ్ళు పూజా సామాగ్రి గురించి ఒక ముస్లిం అమ్మాయి ఎంత బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసిందో నా దగ్గర కూడా లేదు ఆ నాలెడ్జ్. ఏ దీపంని ఎక్కడ పెట్టాలి, ఎన్ని ఒత్తులు ఉంటాయి, ఎటు సైడ్ నుంచి కడగాలి. అమ్మాయి మీరు చెప్పినట్టు గన్ పెట్టి చెప్పిస్తారు, అలా సహజ సిద్ధంగా అమ్మాయి నేర్చుకుంది. కాబట్టి దాన్ని మనం ఏదైనా పెట్టామనుకోండి మసిమూసి మారేడుకాయ అవుతుంది తప్పితే జనాల విద్వేషం రెచ్చగొట్టడం. మధ్య గొడవ అనేది కామన్గా ఉంటుంది. ఇద్దరి మధ్య గొడవ ఉంటే అతను హిందూ అయితే ఇతను ముస్లిం అయితే ఒక పక్షం హిందువులు తీసుకుని ఒక పక్షం ముస్లిం తీసుకుని అది ఒక హిందూ ముస్లిం గొడవగా అది ప్రొజెక్ట్ చేసేటువంటి విధానం, దానికి సోషల్ మీడియా కలర్ పోయడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి విషయాలు. ఎందుకు చెప్తున్నారంటే ఇటీవల కాలంలో ఎక్కడెక్కడో ఇఫ్తియార్ విందు అన్నారు. వాస్తవంగా ఏంటంటే ఇఫ్తియార్ చేసిన తర్వాత నమాజ్ చేయాలి. సో గంగా నదిలో వెళ్ళి ఇఫ్తియార్ చేసి వాళ్ళు నమాజ్ చేసేటువంటి మోటివ్ వాడికి ఉండదు. వాడు ఏదో ఆలోచనతో వెళ్ళాడు. సో వాడిని శిక్షించండి, తప్పు. గంగా నదిలో అర్థం చేయడం అనేది తప్పు. వాడిని తీసుకొచ్చి ఇఫ్తియార్ విందు కలగలిపి అదొక మతపరమైనటువంటి ఉద్రిక్తతలు రెక్కెత్తించే విధంగా ప్రవర్తించడం అనేది తప్పంటారు. ఇది 10 రూపాయల కోసం చేసే పనులు సార్ ఇవన్నీ. ఎక్కడో కూర్చొని దేనికి సంబంధం లేని వాటి లింక్ పెట్టేస్తారు. ఇప్పుడు అందరికీ ఎడిటింగ్ స్కిల్స్ వచ్చేసాయి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టేస్తారు. దానివల్ల జనాల్ని రెచ్చగొట్టి, అమాయక ప్రజలను రెచ్చగొట్టి, అమాయకంగా స్టూడెంట్స్ని రెచ్చగొట్టి వాళ్ళని చెడమనేది, వాళ్ళ మీద స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితులు బాగుపడవు. ఎస్, చాలా ధన్యవాదాలు సార్. నేను కూడా చెప్పేది అది. ఎందుకంటే దేశంలో అందరూ ఐక్యంగా ఉంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే చుట్టూ శత్రు దేశాలు కాసు కూర్చున్నాయి. మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. అందరూ ఏకమై నిలబడితే ప్రపంచాన్ని జయించేటువంటి శక్తి, విశ్వ విజేతగా నిలిచేటువంటి శక్తి మన దగ్గర ఉంది. ఆ శక్తిని, ఆ యువతని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? ఒక మాజీ సైనికుడిగా నేను అదే కోరుకుంటాను. ధన్యవాదాలు సార్, ఈరోజు మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్, నమస్కారం. నమస్కారం.